శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ముగింపు కార్యక్రమం బాగా జరిగిందండి. అందరూ ఎవరి మట్టుకాలు సర్దుకున్నాం. అందరికీ మంచి జరిగింది. దీన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చిర్రావూరి గారు చేసింది, గోవింద సేవ గారు చేసిన పోరాటం చాలా ధర్మయుద్ధంగా చేశారు కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తాను. ఎప్పటికైనా ధర్మమే నెగ్గుతుందని నిరూపించుకోగలిగాం. కానీ మళ్ళీ ఇంకొక వివాదం మొదలైందండి. అదే సమ్ XYZ ఛానల్లో ఏంటంటే చిర్రావూరి గారు మాకు డబ్బులు ఇచ్చి అలా చెప్పమన్నారు. అంటే ఏడ్చారు కదండి ఆ రోజు. ఏదో ఒక వీడియోలో చిర్రావూరి గారు బాధపడినప్పుడు ఆవిడ కూడా ఏడ్చి 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 వీడియో చేసింది కదా. చేసినప్పుడు చిర్రావూరి గారు మామూలుగా అదే ముగింపు ముచ్చట్లు అని చెప్పిన ఆ వీడియోలో చెప్పారు. అయితే ఇది నాకు ఎలా తెలిసిందంటే నేను ఈ రోజు ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశాను. దాంట్లో ఒకరు కామెంట్ చేశారు, పలానా XYZ ఛానల్లో ఇలా అంటున్నారండి, మాకు ఏం అర్థం కావట్లేదు, ఒకసారి చూడండి వాణి గారు అని పెట్టారు. సరే నేను వెళ్ళి చూశాను. చూసిన వెంటనే నాకు చాలా కోపం వచ్చిందండి. కోపం రావటం కూడా కాదు, కోపం కంటే కూడా ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఇలా కూడా అమ్ముడుపోతారా అని నాకు అనిపించింది అనమాట. ఓకే, అంటే ఆవిడ అమ్ముడుపోయే మనిషి కాబట్టి ఆవిడ మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం అయితే మనకి లేదు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే చిర్రావూరి గారి మీద చిర్రావూరి గారి మీద బురద జల్లి చిర్రావూరి గారిని డబ్బులు ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఎవరైనా ఏమన్నా అంటే మిమ్మల్ని అందరినీ ఎవరైనా సరే, ఏ యూట్యూబర్ అయినా సరే చిర్రావూరి గారు డబ్బులు ఇచ్చారు అని ఎవరైనా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే అన్నవా ప్రతి ఒక్కరిని కూడా ఆ బురదలో వేసి తొక్కేస్తాం అనమాట. మామూలుగా ఉండదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఏదైనా మాట్లాడితే సరే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే వేరే మనిషి ద్వారా పంపించారు, ఆ మనిషిని తీసుకొచ్చి ఆ మనిషితోనే వీడియో చేయించి పెడతాం. ఎవరిని తీసుకొస్తారో మీరు డబ్బులు ఇచ్చి తీసుకురావాలి. ఇప్పుడు చిర్రావూరి గారు డబ్బులు ఇవ్వడం కాదు, మీరు డబ్బులు ఇచ్చి ఆ మనిషిని తీసుకొచ్చి బాబు రారా బాబు నేను పొరపాటుగా మాట్లాడేశాను, ఇప్పుడు అది నిలబెట్టుకోవాలి, నీకు ఇంత ఇస్తాను చెప్పరా అని చెప్పించారనమాట. మీరు అది మీ స్థాయి. ఎంత నీచమైన స్థాయికి మీరు దిగజారిపోతున్నారండి. మీ వయసు ఎంత, మీరెంత, మీకు కనీస విచక్షణ జ్ఞానం లేదా అండి? అన్నం తింటున్నారా, ఏమైనా తింటున్నారా? ఏమో ఏం తింటున్నారో, మేమైతే అన్నమే తింటున్నామండి. కాబట్టి మా అన్నయ్య గారిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఆయన మీద బురద జల్లే లాంటి కార్యక్రమాలు ఏమన్నా మనసులో ఉంటే కనుక ఇక్కడతో ఆపేయండి. లేదంటే ఆయన వెనకాల చాలా మంది యూట్యూబర్స్ ఉన్నాము, ఆయన మమ్మల్ని ఏదో స్పాన్సర్ చేస్తారనో లేదంటే మమ్మల్ని ఏదో ప్రమోట్ చేస్తారనో కాదు. మేము సత్యం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం. నేను ఈ పోరాటం మీదే నేను నిన్న కొన్ని పేపర్ మీద రాసుకున్నాను ఒక వీడియో చెయ్యాలని. బట్ ఆ వీడియో చేస్తే ప్రజల్లోకి ఎలా వెళ్తుందో ఏమంటారో ఒకసారి చిర్రావూరి గారు పర్మిషన్ తీసుకుని చేద్దామని చెప్పి నేను ఆగాను. బట్ పర్మిషన్ అడగడానికి నాకు ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు కాబట్టి నేను చేయలేకపోయాను. బట్ ఇప్పుడు చేస్తాను. ఇది మంచి అయినా చెడైనా కూడా ఇప్పుడు నేను ఆ వీడియో చేస్తాను. సరే, ఇది అప్కమింగ్ వీడియోస్ లో వస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు చిర్రావూరి గారు డబ్బులు ఇచ్చారు అన్న టాపిక్ వస్తే, ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చిర్రావూరి గారు మాకు డబ్బులు ఇచ్చే అది చేయించారు అన్న విషయం చెప్పటం కోసం మీకు ఎంత ఇచ్చారు, ఆ వీడియో ఒక్కటి చేయడం కోసం మీరు ఎంత తీసుకున్నారు అంటే, ఎవరైనా ఏదైనా చెప్పాలంటే డబ్బులు ఇచ్చుకుని చేస్తారనమాట. అంతే కదండి. మీరు డబ్బులకు అమ్ముడుపోయే మనిషి అనమాట. మీకు ఆ విచక్షణ జ్ఞానం లేదు. అన్నం తింటున్నారో ఏం తింటారో మీకే తెలీదు. అంటే మీ ఛానల్లో దగ్గర చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? ఓకే, ఇదైతే మాకు అర్థం కాల. హై బాబో, ఈవిడేదో ఏంటి నేచురల్ కి సంబంధించిన ఈ నొప్పులకి దానికి నూనెలు తయారు చేసేస్తుంది, ఈవిడేదో పెద్ద పెద్ద అమ్మేమో అనుకున్నాం. అయితే వీళ్ళందరినీ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి. అంటే డబ్బులు ఇస్తే మీరు ఏమైనా చేసేస్తారనమాట. ఓహో, ఇలా కూడా ఉంటారా? ఉంటారు కాదు, ఉన్నారు. ఇదిగో ఎదురుగుండా కనపడ్డారు. ఇప్పటి వరకు నేను విన్నాను, డబ్బులు ఇస్తే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతూ. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను. చిచ్చి, ఇలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్కే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు అవుతారనమాట. సరే, ఇప్పుడు చిర్రావూరి గారు ఈ విషయంలో అసలు వదలరు, మేమైతే ఇంకా అసలు వదలము. కాబట్టి ఇప్పుడైనా డబ్బులు తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఈ వీడియో మాకు చిర్రావూరి గారు డబ్బులు ఇచ్చారని వీడియో చేయించిన వాళ్ళ దగ్గర మీరు ఎంత తీసుకున్నారో వాళ్ళకైనా న్యాయం చేయండి. అప్పుడైనా అన్నం తినండి. ఏమ్మా,
ఇంత పెద్ద వయసు వచ్చింది, ఇంత పెద్దమ్మగారు లాగా ఉన్నారు, ఒక పక్కనేమో కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు, ఎదటోళ్ళు మాత్రం నూనె రాస్తారు, మీకు మాత్రం మీరు నూనె రాసుకోలేరా? ఓహో అలాగా, సరే అలాగే చూద్దాం. చిర్రావూరు గారి మీద ఎంతమంది ఎన్ని బురదలు జల్లుతారో చల్లండి. చిర్రావూరు గారి వెనకాతల గోవింద సేవ సత్యభామ గారి వెనకాల మేము అందరం ఉన్నామండి. ఇలా ఇలా చిటికేస్తే చాలు, నోటుతో కూడా చెప్పక్కర్లేదు, రండి జయం అన్నారంటే పరిగెట్టుకొచ్చేస్తాం అనమాట మేము అందరం. ముఖ్యంగా నేను ఆయన వెనకాతల కాదు, ఆయన పక్కన ఆయనతో కలిసి నడవడానికి నేను కంకణం కట్టుకున్నాను. ప్రతి ధర్మ పోరాటంలో నేను ఉంటాను. ధర్మంగా జరిగిన ఏ పోరాటంలోనైనా చిర్రావూరు గారితో, గోవింద సేవ సత్యభామ గారితో నేను ప్రయాణం చేయడానికి నేను సంసిద్ధం అయ్యాను. నేను ఇంట్లో పర్మిషన్ కూడా తీసుకున్నాను, వెళ్ళమన్నారు. నాకేమీ భయం లేదు, ఏం లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వాక్యాలు మాట్లాడినందుకు మిమ్మల్ని ఎలాగా ఏమనాలో, ఎలాగ మిమ్మల్ని అభినందించాలో, ఏ సాలువా కప్పాలో మాకైతే అర్థం కావట్లేదు. అన్నయ్య గారు, మీరు ఈ విషయాన్ని అయితే వదలొద్దు. ఏయో ప్రూఫ్లు ఉన్నాయని చెప్తుంది ఆవిడ, అవన్నీ తెప్పించండి, మాట్లాడదాం, ఏం చెయ్యాలో అది చేద్దాం. వీళ్ళని కూడా ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో ఏంటో మీరు ఇలా అన్నారంటే మేము వెంటనే పరిగెట్టుకొస్తాం. జయం.